హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముతూస్ కిచెన్. సో ఈ రోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి వచ్చానండి. అదేంటంటే మన ఛానల్ మోనిటైజ్ అయిపోయింది. సో ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. సో యాక్చువల్గా మీరు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదండి. మన ఛానల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 1600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో 4000 వాచ్ అవర్స్ కూడా రీచ్ అయిపోయాయి. సో లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మేము థర్డ్ టైం అప్లై చేసాము, వెయిటింగ్ ఫర్ దట్ అని. ఆల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో అంత మీ సపోర్ట్ వల్లే యాక్చువల్గా ఇది సాధ్యమైందండి. సో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా సో మీ సపోర్ట్ లేకపోతే మేము జీరో కదండి. కానీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హార్ట్ఫుల్లీ చెప్తున్నానండి. అంతా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ వల్లే సాధ్యమైందండి. సో యాక్చువల్లీ మీరు లేకపోతే మేమైతే జీరో అండి. సో అదైతే ఫర్ షూర్ నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను, నమ్ముతాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అండి. మన ఛానల్ అయితే 1600+ సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ అయితే రీచ్ అయిపోయాయండి. ఛానల్ ఇలానే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, ఇంకా 1 lakh ఎప్పుడు రీచ్ అవుతామా అని వెయిట్ చేస్తున్నాను. సో 1 lakh అనేది నాకైతే చాలా లైక్ బిగ్ అచీవ్మెంట్ గానే నేనైతే ఫీల్ అవుతాను. సో 1 lakh సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సో ఈ స్మార్ట్ ముతూస్ కిచెన్ లో మీకు వంటలు యూస్ఫుల్ అవుతుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ఆల్సో షేర్ చేయట్లేదు అనిపిస్తుంది. సో ప్లీజ్ మీకు నచ్చితే మీరు చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. సో మీకు ఏమైనా యాక్చువల్గా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఆ కమెంట్స్ కూడా నేను చూడట్లేదు ఈ మధ్య రీసెంట్గా. సో యాక్చువల్గా వస్తున్నాయి కానీ కొద్దిగా తక్కువ వస్తున్నాయి అనమాట. మీరు కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్కువ రెసిపీస్ అండ్ డిఫరెంట్గా మా స్టైల్లో పెట్టాలి అని. సో యాక్చువల్గా చాలా మంది ఇష్టపడుతున్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ అండి. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి, లేదంటే లేదంటే ఎవరైనా ఆల్రెడీ సమ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఎవరైనా మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం పెట్టే వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. సో ఆడియన్స్ కనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో మీరు అలా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతారనే మాత్రం నేను చెప్పగలను. సో ఎందుకంటే సో నా వీడియోస్ వెనకాల కూడా చాలా హార్డ్ వర్క్ ఉంది. అలానే నేను ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినా, నా ఫ్యామిలీలో ఏదైనా వర్క్ ఉండి స్ట్రక్ అయి చేయలేకపోయినా, అలాంటప్పుడు కూడా నేను డ్రాప్ అవ్వలేదు. మాక్సిమం నేను స్ట్రెస్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసి అలాగా లేట్ నైట్స్ లో కూడా చేసేదాన్ని అనమాట. సో ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ అనేది మిస్ అవ్వకూడదు, మన కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశం నాకు. సో యాక్చువల్గా అదైతే నేను నమ్ముతాను. సో ఎవరైనా మధ్యలో ఉండి సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు, మన స్లోగా వ్యూస్ వెళ్తున్నాయి అనే వాళ్ళకి సో ఇదే నా సజెషన్. వీడియో క్లియర్గా తీయండి. సో ఎక్కడ ఇలా షేక్స్ అలా లేకుండా, సో మీ వాయిస్ అనేది క్లియర్గా ఉండడానికి ట్రై చేయండి, సైడ్ డిస్టర్బెన్సెస్ లేకుండా. అలా మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఏదైనా మన మీద మనం కాన్ఫిడెంట్గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి మధ్యలో డ్రాప్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అనేది వస్తుందండి. సో ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఓన్లీ హౌస్ వైఫ్ అనమాట. సో నేను యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ అండ్ ఇంట్లో పనులు చూసుకోవాలి, నాకు పిల్లలు ఉన్నారు. సో అవన్నీ చూసుకోవాలి, నా ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి అండ్ ఇంట్లో పనులు చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలంటే నాకు కూడా చాలా కష్టమయ్యేది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీగా ఉంటే ఏది మనం సక్సెస్ అవ్వం కదండి. ఏ దాంట్లో అయినా డిఫికల్టీస్ ఉంటాయి. సో వాటిని మనం ఓవర్కమ్ చేసి నిదానంగా చేస్తూ వస్తుంటే కన్సిస్టెన్సీగా సక్సెస్ అనేది వస్తుందని అయితే నేను చెప్తాను. సో నాకు కూడా ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ సడన్ గా ఒకరోజు 10-20 మెంబర్స్ పెరుగుతారు, ఒక్కొక్క రోజు అసలు పెరగరు, జీరోగా పెరుగుతారు, ఒక్కొక్క రోజు మైనస్ లో కూడా వెళ్తారు, 1 or 2 మెంబర్స్ మైనస్ లో కూడా వెళ్తారు. అలాంటప్పుడు కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే మనం చేసే పని మనం గట్టిగా నమ్మి ఇన్ఫర్మేటివ్ గా మన వీడియోస్ అన్ని ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే వస్తుందని అయితే నేను చెప్తాను. సో ఎవరైనా
ఇలా చేస్తున్నప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా అందరికి. అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళందరికీ యాక్చువల్గా మీరు చూసారంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అనుకుంటా. కాకపోతే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు నేను. సో యాక్చువల్గా నేను అప్పుడైతే నేను వర్క్ చేసే టెక్నాలజీ పైన స్టార్ట్ చేశాను ఈ ఛానల్ అయితే. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 10 to 11 వీడియోస్ వరకు నా టెక్నాలజీ పైన నేను పోస్ట్ చేశాను. సో తర్వాత ఏమైందంటే నేను యాక్చువల్గా మా బాబు పుట్టాడు. సో దానివల్ల ఇంకా నాకు వీలు అవ్వలేదన్నమాట. సో నాకు ఆఫీస్ వర్క్ మా బాబుతో సరిపోయేదన్నమాట, టైం దొరకట్లేదు. అందుకని నేను అప్పుడు డ్రాప్ అయ్యాను అప్పుడు టైం లేక. సో రీసెంట్గా నేను 8 to 9 months బ్యాకే మళ్ళీ మన ఛానల్కి రెజ్యూమ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు వంట ఛానల్ మనం చేస్తే ఎలా ఉంటుంది, యూజ్ అవుతుంది కదా ఆ ఐడియాతో సో వంట ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల అయితే సక్సెస్ అయితే అవ్వగలిగాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు కూడా మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వాలని నా తరపున మీరు కూడా బ్లెస్ చేయండి. సో మీ బ్లెస్సింగ్స్ వల్లే ఇదంతా సాధ్యమైందండి. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే మేము 3వ అప్లై చేసాం మానిటైజేషన్ కి. సో యూజర్ కంటెంట్ అని కొన్ని వీడియోస్ వచ్చాయి, అవన్నీ వ్యాలిడేట్ చేసుకున్నాం. తర్వాత కూడా చాలా అయితే కష్టపడ్డామండి. అంత ఈజీగా అయితే సక్సెస్ అనేది రాదు ఎవరికైనా, ఏ పనిలో అయినా అనేది మాత్రం మనం గుర్తుపట్టుకోవాలి. మనం ఎంత కష్టమైన కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసిన తరువాతే వస్తుందన్నమాట. అలా ఛానల్ పెట్టేస్తే అలా మానిటైజేషన్ అయిపోతుంది అనేది అయితే అంటే అవుతుందేమో, కానీ ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళకి అవుతుంది. మన నార్మల్ పర్సన్స్కి అయితే మనం కష్టపడాలి, మన వీడియోస్ వైరల్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో యాక్చువల్గా ఎంత టైం, మామూలుగా మనం వంట చేస్తే ఎంత టైం పడుతుందండి? ఆల్మోస్ట్ ఒక 1/2 hourలో ఒక వంట చేస్తాం అనుకోండి. సో అదే వీడియో షూట్ చేయాలంటే మోర్ దాన్ దట్ అనమాట. సో ఆల్మోస్ట్ 50 to 60 minutes పడుతుంది మనం వీడియో షూట్ చేయాలంటే. సో 60 minutes మనం తీసిన వీడియోని 60 minutes పెడితే అంత టైం ఎవరు చూడరు కదా. సో దాన్ని మళ్ళీ 10 minutes 5 to 6 minutesలోకి ఎడిట్ చేయాలి, కట్ చేసి ఎడిట్ చేయాలి. తర్వాత ఎడిట్ చేసిన దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చాక మనం థంబ్నెయిల్స్ అని ఎత్తుక్కోవాలి. తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్స్, డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ అంతా చూసుకోవాలి. అలా చాలా క్రైటీరియాస్ అయితే ఉంటాయండి. సో వాటికన్నిటికీ కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనం క్వాలిటీ వీడియో జనాల్లోకి ఒకటి తీసుకురావాలి అంటే ఎంతో కొంత టైం పట్టింది. మన కష్టం లేనిది ఏది రిజల్ట్ అనేది ఉండదు కదా. సో అలా ఉంటుంది. సో నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. అయితే యూట్యూబ్ ఛానల్ నుండి మానిటైజేషన్ కి ఇంకా అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ విషయం బాగా యూజ్ అవుతుందండి. సో ఇక కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కాపీ రైట్స్ అండ్ రీయూజ్డ్ కంటెంట్, స్ట్రైక్ అండ్ క్లెయిమ్. సో ఇవి పడకుండా చూసుకోండి. సో మెయిన్ డేంజరస్ ఏవంటే కాపీరైట్, క్లెయిమ్ అండ్ స్ట్రైక్ అనమాట. రీయూజ్డ్ కంటెంట్, కాపీరైట్స్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఛానల్ పైన స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ పడింది అనుకోండి, ఒక్కసారి 2 సార్లు వార్నింగ్ ఇస్తారు, 3వసారి మన ఛానల్ అనేది బ్యాన్ అయిపోతుంది. అని అంటే లైక్ మానిటైజేషన్ అవ్వదన్నమాట. సో మనం చేసేది ఇంత కష్టపడేది మానిటైజేషన్ అవ్వడానికే కదండి. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ ని వేరే వాళ్ళు నాది, వీళ్ళు వాడుతున్నారు నేను చేసిన వీడియోని అని క్లెయిమ్ చేసుకోవడాన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటారు. ఇలా క్లెయిమ్ అనేది మన ఛానల్కి వస్తుందండి. సో స్ట్రైక్ అంటే ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్. ఛానల్ కి క్లెయిమ్ పడినప్పుడు యూట్యూబ్ వాళ్ళు దాన్ని నోటీస్ చేసి మన ఛానల్ కి స్ట్రైక్ చేస్తారు, స్ట్రైక్ 1 ఇస్తారనమాట. స్ట్రైక్ అంటే మీరు ఆల్రెడీ ఏదో ఇలా వీడియోస్ వేరే వాళ్ళ వాడుతున్నారు, సో అవి డిలీట్ అయినా చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దని యూట్యూబ్ వాళ్ళు మనకి స్ట్రైక్ ఇచ్చేదాన్ని కాపీరైట్ స్ట్రైక్ అంటామన్నమాట. అప్పుడు మనం దాన్ని మాదే ఈ కంటెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. లైవ్ వీడియోలు చేసో వాళ్ళ సజెషన్స్ ఏవైతే ఇస్తారో దాన్ని బట్టి. యూజువల్గా ఇవే మెయిన్ మనకు వచ్చేది మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు. సో ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మీరు ఏవైనా కాపీరైట్స్ వీడియోస్ డైరెక్ట్గా మనకి యూట్యూబ్లోనే చూపిస్తాయి ఉంటే అవి డిలీట్ చేసేయండి. మీకు ఎక్కడైనా ఏదైనా వీడియోలో మీరు బయట బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ కానీ ఆర్ మీరు బయట ఏదైనా ఇమేజెస్ కానీ అలా కానీ పెట్టారు అనుకుంటే అవి తీసేసేయండి. అలాంటి వీడియోస్ మీకు తెలుస్తుంది కదా. అండ్ ఆల్సో ఏవైనా వీడియోస్ క్లియర్గా లేవు, బయట వాయిస్ ఎక్కువ క్యాప్చర్ అవుతుంది అండ్ వీడియో కూడా బ్లర్గా ఉంది, అలాంటి వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి మానిటైజేషన్కి అప్లై చేసే ముందు. ఓకేనా? ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అది మెయిన్ క్రైటీరియా అనమాట. ఓకేనా? సో అలా చేసిన తర్వాత మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మానిటైజేషన్కి అప్లై చేయడం బెటర్ అని నేను ఇచ్చే సలహా అనమాట. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను అవి ఫేస్ చేశాను కాబట్టి ఆ ఇష్యూస్ అవి మేజర్ ఇష్యూస్ అనమాట.
సో అవి నోట్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం మానిటైజేషన్ అయిపోయాక యాడ్స్ ఎలా అప్లై చేయాలి అండ్ యాడ్స్ అవన్నీ కొన్ని ఫ్యూచర్స్ వస్తాయి అనమాట. సో మీకు ఎవరైనా మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ వస్తాయి అని తెలుసుకోవాలి అని ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీరు కమెంట్ అయితే చేయండి. సో నేనైతే ఇన్ డీటెయిల్గా లైవ్ సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, సూపర్ థ్యాంక్స్, చాట్స్ అవన్నీ ఎనేబుల్ అయిన తర్వాత అవన్నీ ఏమేమి ఆప్షన్స్ వస్తాయి అనేటివి అయితే నేను ఇన్ డీటెయిల్గా లైవ్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరు కమెంట్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. మినిమం కమెంట్స్ వస్తే ఆ వీడియో గురించి అయితే నేను ఖచ్చితంగా అయితే ఆ వీడియో చేస్తానన్నమాట. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో మన స్మార్ట్ ముత్తూస్ పేజ్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. సో సేమ్ పేజ్ అనమాట. యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో అదే పేరుతో మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ సో ఈ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ఓన్లీ. సో నాకెంత డబ్బులు వచ్చిందని మీరు ఎగ్జైటింగ్గా ఉన్నారా? అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో దాకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంతవరకు నాకు డబ్బులు అంటే లైక్ పేమెంట్ మనకు వచ్చేంత అయితే రాలేదండి. వీడియో కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ రెవెన్యూ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తానండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంతవరకు అయితే నాకు జస్ట్ మానిటైజేషన్ అయింది. ఇంకా మనీ రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీడియోని చూసిన తర్వాత స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. సో దట్ మనకి వాచ్ అవర్స్ అనేటివి యాడ్ అవుతాయి అనమాట. సో స్కిప్ చేయడం వల్ల ఆ వాచ్ అవర్స్ అనేటివి క్యాలిక్యులేట్ అవ్వవు. సో మీరు ఎక్కువ వీడియోస్ని ఇంట్రెస్టింగ్గా చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది మొబైల్స్లో, చూసారంటే. సో 3 times ఒక జీమెయిల్ ఒక యూజర్ అకౌంట్తో 3 times హైప్ చేయొచ్చు అనమాట. వీక్లీ 3 times హైప్ చేయొచ్చు, 3 to 4 times అనుకుంటా. సో హైప్ చేయొచ్చు. హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే అది మన కొత్త సబ్స్క్రైబర్స్కి రికమెండ్ చేస్తుంది మన వీడియో. సో చూపిస్తుంది అనమాట. యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్కి చూపిస్తారు హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల. సో వ్యూస్ కొంచెం పెరుగుతాయి దానివల్ల. సో అందుకని మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్ని మీరు ఖచ్చితంగా హైప్ చేయడం మర్చిపోరని నేను నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఇంతేనండి ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఈరోజు నా మానిటైజేషన్ అయింది నా ఛానల్. సో కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని బ్లెస్సింగ్స్ ఇస్తే అయిపోతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫర్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.